నెలలో అయితే ఈ సంబంధించినటువంటి గేట్ ఎత్తేటువంటి పరిణామాల్లో ఒకసారిగా ఒక 19వ గేట్ చైన్ లాగ్ తెగిపోయింది. దీంతో గేట్ ఆ వరదలో కొట్టుకుపోయింది. అయితే చాలా వరకు వరద ఆ గేట్ కారణంగా చాలా పెద్ద మొత్తంలో దిగువకు నీళ్లు పెడుతున్నాయి. ఆ గేట్ లేకపోవడం కారణంగా ఇతర గేట్లతో కంపేర్ చేస్తే 19వ గేట్ వద్ద చాలా భారీగా వరద ప్రవాహం వెళ్తున్న నేపథ్యంలోనే దాని స్టాప్ లాగులు పెట్టి తాత్కాలికంగా వరదని కిందికి వెళ్లకుండా ఆపేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్న అధికారులు ఒక స్టాప్ లాగ్ని ఏర్పాటు చేశారు. ఇంజనీర్ల భగీరథ ప్రయత్నం ఫలించిందని చెప్పొచ్చు. ఇటీవల తుంగభద్ర గేట్లోని 19వ గేట్ కొట్టుకుపోయింది. ఈ వరద ప్రవాహంలో ఆ గేట్ కొట్టుకుపోవడంతో పెద్ద ఎత్తున వరద నీరు కిందికి చేరుతోంది. ఏ రకం కూడా ఆ వరదని కట్టడి చేసే ప్రయత్నం పూర్తిగా కూడా విఫలమైనట్టుగా చెప్పొచ్చు. సో మెల్లమెల్లగా బెడ్ లెవెల్ వరకు దించారు అధికారులు. ఈ 2 క్రేన్లతో స్టాప్ లాగ్ని బెడ్ లెవెల్ వరకు దించారు అధికారులు. గేట్ అమర్చడం సక్సెస్ఫుల్ కావడంతో ప్రాజెక్టు వద్ద అధికారులు సంబరాలు చేసుకున్నారు. ఇక నేడు మిగిలినటువంటి బ్లాక్లలో కూడా గేట్లు అమర్చే అవకాశం కనబడుతోంది. ఒకసారి ప్రతినిధి హుస్సేన్ దగ్గరికి వెళ్దాం. హుస్సేన్, 19వ గేటు అధికారులు ఎత్తేటువంటి నేపథ్యంలో కొంత మొరాయించి చైన్ లింక్ తెగిపోవడంతో అది కింది కొట్టుకుపోయింది. సో ప్రస్తుతానికి స్టాప్ లాగ్ని ఏర్పాటు చేశారు. సో ఒక్క స్టాప్ లాగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ రకంగా ఎన్ని స్టాప్ బ్లాక్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది? పూర్తిగా కూడా ఆ వరదనటిని దిగువకు రాకుండా ఏ రకంగా కట్టడి చేసే అవకాశం కనబడుతోంది? మనోజ్, టీబీ డ్యామ్ 19వ గేటు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో మాజీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కన్హయ్య పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఎప్పటికైతే శనివారం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో టీబీ డ్యామ్ సంబంధించినటువంటి 19వ క్రస్ట్ గేటు లిఫ్ట్ చేసేటువంటి సమయంలో చైన్ లింక్ తెగిపోయి వరద ప్రవాహంలో గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు కలవరపాటుకు చెందినది. దిగువ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఆ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేశారు. టీబీ డ్యామ్ ఏం జరగబోతుంది, టీబీ డ్యామ్ ప్రమాదంలో పడిందా అనేటువంటి వార్త వినగానే ఒక్కసారిగా భయాందోళన చెందారు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, రైతాంగాన్ని. అయితే దీని నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వాలు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గత శనివారం నుంచి ఇవాళ వరకు అక్కడ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలనేసి నిర్మాణం ఏదైతే తీసుకున్నారో దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొదటగా ఇంజనీర్ల అంచనా ప్రకారము 1633 అడుగుల ఎత్తు ఉన్నటువంటి డ్యామ్ అది, 105 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నటువంటి డ్యామ్ అది. ఆ డ్యామ్ సంబంధించి క్రస్ట్ గేట్ ఏర్పాటు చేయాలన్నా, స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయాలంటే కూడా సుమారుగా 60 టీఎంసీల నీరు దిగువకు వెళ్తే తప్ప సాఫ్ట్ లాక్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే 20 అడుగుల మేర నీరు ఆ దిగువకి, అంటే 1621 అడుగులు దిగువకి వస్తే తప్ప అక్కడ సక్సెస్ఫుల్ గా గేటు నిర్మాణ పనులు చేపట్టేటువంటి అవకాశం లేదు అని మొదటిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇంజనీర్లు, అక్కడ ఉన్నటువంటి టీబీ డ్యామ్ అధికారులు, మాజీ చీఫ్ ఇంజనీర్లు అంతా ఛాలెంజ్ గా తీసుకున్నారు, సవాలుగా తీసుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 105 టీఎంసీల నీరుని దిగువకి 60 టీఎంసీల నీరు వెళ్ళడానికి వీల్లేదు. ఛాలెంజ్ గా తీసుకొని ఆ నీరుని ఎట్లాగైనా సరే ఒడిసిపట్టాలి, గేటు నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి కన్హయ్య రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు, మన ఏపీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ రంగంలో దిగారు. ఆయన పర్యవేక్షణలో వివిధ దళాలుగా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లంతా కూడా పక్కాగా ప్లాన్ చేసి సిడబ్ల్యూసి అధిక ఆదేశాలను అనుసరిస్తూ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలి, సాఫ్ట్ లాక్ గేట్లను, తాత్కాలికమైనటువంటి గేట్లను ఏర్పాటు చేయాలనేసి శ్రమించారు. ఆ రకంగానే 60 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు ఉన్నటువంటి 5 గేట్లను తయారు చేయాలని ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కార్మికులను పురమాయించారు. 2-3 రోజుల పాటు శ్రమించి పెద్ద ఎత్తున కూడా క్రస్ట్ గేట్ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలు పడ్డారు. అయితే 20 అడుగుల ఎత్తుకు సంబంధించినటువంటి దీనిపైన 5 ఎలిమెంట్లుగా డివైడ్ చేశారు. ముందుగా 4 ఎలిమెంట్లు, 1వ దశ, 2వ దశ, మరో 4 ఎలిమెంట్లు 2వ దశ, ఇలా 5 ఎలిమెంట్గా డివైడ్ చేశాడు. 5x4 లాగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొన్నటి రోజున క్రస్ట్ గేట్లు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ లాక్ గేటు ఏర్పాటు చేయాలనేసి రంగంలో దిగినటువంటి ఇంజనీర్లకి కొంత అవాంతరాలు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి పాత సంబంధించి, అంటే గతంలో టీబీ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టే ప్రస్తుతానికి 5x4 అని మీరు చెప్తున్న ప్రకారంగా ఫస్ట్ ఎలిమెంట్ దించారా, లేకుంటే పూర్తిగా అన్ని ఎలిమెంట్స్ యొక్క గేట్ ని కట్టడంతో పూర్తయిపోయింది? అంటే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయడం పూర్తయిపోయిందా? మనోజ్, మొదటి ఎలిమెంట్ మాత్రమే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 4 ఎలిమెంట్స్ ఫిల్ చేయాల్సి ఉంది.
ఇంకా 4 ఎలిమెంట్స్ ఏర్పాటు చేసేటువంటి పనిలో పడ్డారు. ఇవాళ కూడా ఆ పని కొనసాగేటువంటి పరిస్థితి. ఒక ఎలిమెంట్ ఏర్పాటు చేయాలంటేనే 11 అడుగులు 11 అడుగుల 11 అడుగులకు సంబంధించిన ఎలిమెంట్ కిందికి అంటే 11 అడుగుల లోతు వాటర్ ప్రవాహం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ ప్రవాహంలోనే ఈ ఎలిమెంట్ సక్సెస్ఫుల్ గా మొదటి ఎలిమెంట్ అక్కడ లోపల అమర్చడంతో సక్సెస్ అని చెప్పొచ్చా? కొంత నీటిని ప్రవాహాన్ని అరికట్టే ప్రయత్నం కనబడుతుంది. ఎందుకంటే చాలా వేగంగా వరద కిందికి వస్తూ ఉంటుంది. గేట్ల ద్వారా ఆ వరదని తట్టుకొని ఆ గేట్ అక్కడ ఆ ఎలిమెంట్ అమర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మొదటి గేట్ లాగానే మిగిలినటువంటి వాటిని కూడా అమర్చే అవకాశం ఉందా? మనోజ్, మొదటి గేటు ఏదైతే ఉందో ఇప్పుడు 5 ఎలిమెంట్లుగా డివైడ్ చేశారో మొదటి ఎలిమెంట్ సక్సెస్ఫుల్ గా నీటి ప్రవాహంలో ఈ 1621 అడుగులకు దిగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సక్సెస్ఫుల్ గా ఈ క్రస్ట్ గేట్ సంబంధించినటువంటి సాఫ్ట్ లాక్ గేటు సక్సెస్ఫుల్ గా దిగువకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 11 అడుగుల మేర వరద ప్రవాహంలోనే ఆ మొదటి ఎలిమెంట్ ని కిందికి లిఫ్ట్ చేసి ఫిట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే అవాంతరాలు ఏర్పడినా కూడా అక్కడ సక్సెస్ఫుల్ గా ఇంజనీర్లు ముందుకు వెళ్లారు. గేట్ల మీద ప్రాణాలకు తెగించి కార్మికులు, మరోవైపు ఇంజనీర్లు క్షణక్షణం ఏం జరగబోతుంది, క్షణక్షణం ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణము. మొదటిగా 1633 అడుగులు ఉన్నటువంటి ఈ డ్యామ్ సంబంధించి 20 అడుగులు దిగువకి లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 11 అడుగుల దగ్గరికి వెళ్ళగానే నీటి ప్రవాహం పెద్ద ఎత్తున ఒకవైపు ఎగువ ప్రాంతం నుంచి 40,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. దిగువకి 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ వాటర్ ప్రవాహాన్ని, ఒత్తిడిని అధిగమిస్తూ అక్కడ గేట్ ఏర్పాటు చేయాలంటే చాలా కష్టమైనటువంటిది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒకవైపు క్రేన్ల సహాయంతో తీసుకునే అతిపెద్ద క్రేన్లు 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. క్రేన్లు కూడా షేక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది అనే ఇంజనీర్లు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్ని అవాంతరాలు, మొదటి ఎలిమెంట్ చాలా కిందికి వెళ్తుంది. అయితే వరదను తట్టుకొని కిందికి వెళ్ళి ఒక రకంగా సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ఎలిమెంట్స్ పేరుస్తున్నా కొద్ది మొదటి ఎలిమెంట్ సక్సెస్ అయింది. సుమారుగా మరొక 4 ఎలిమెంట్స్ పేర్చాల్సిన నేపథ్యంలో ఎగువకు పైకి వచ్చేసరికి ఇంకా వరద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదే స్థాయిలో సక్సెస్ఫుల్గా అమర్చే అవకాశం ఉందా? ఇంకేదైనా అధికారులు కొత్త రకమైన ఏర్పాట్లు చేస్తున్నారా? ఏదైనా ప్రణాళిక రూపొందిస్తున్నారా? అంటే సక్సెస్ఫుల్ గా మొదటి ఎలిమెంట్ ఏర్పాటు చేయడమే చాలా ఛాలెంజ్ మనోజ్. ఎందుకంటే ఇంజనీర్లు మొదటిసారిగా ప్రయత్నం చేశారు. ఎలాగైనా సరే చావో రేవో చూసుకుందాం, నీటి ప్రవాహాన్ని ఒడిసి పట్టదాం, ఎక్కడ కూడా బయటికి వెళ్ళక ఈ దిగువకి వేస్ట్ వాటర్ పోకుండా ఉండేందుకు మేము ప్రయత్నం చేసినటువంటి దాంట్లో మొదటి ఎలిమెంటే చాలా సక్సెస్ఫుల్. మొదటి ఎలిమెంట్ సక్సెస్ కాకపోతే ఆ ప్రాజెక్ట్ ఏదైతే అధికారులు అనుకుంటున్నటువంటి సాఫ్ట్ లాక్ ఏర్పాటు నిర్మాణం చేయాలని, వరద ప్రవాహంలోనే తమ యొక్క కష్టాన్ని అక్కడ నిలుపుదలని, అక్కడ ఉన్నటువంటి వాటర్ ని కంట్రోల్ చేయాలని ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ఫుల్ గా మొదటి ఎలిమెంట్ లో సక్సెస్ అయింది. కాబట్టి మిగతా 4 ఎలిమెంట్లు పెట్టడం చాలా ఈజీ అయినటువంటి అంశమే. అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాటర్ ప్రవాహం ఉన్నప్పటికీ మొదటి ఎలిమెంట్ లోనే సక్సెస్ అయ్యారు. కాబట్టి దానిపైన 1 by 1 ఇటుక పేర్చినట్లు అంటే 2వ ఎలిమెంట్, 3వ ఎలిమెంట్, 4వ ఎలిమెంట్, 5వ ఎలిమెంట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి ఎలిమెంట్ లో సక్సెస్ అయ్యారు, విజయవంతంగా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2వ ఎలిమెంట్ కి అంత ఒత్తిడి లేకపోవచ్చు. అయితే ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లంతా కూడా ఉత్కంఠపరమైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవాళ రేపటిలోగా ఈ 5 ఎలిమెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఈ ఇంజనీర్లంతా కూడా టీపీ డ్యామ్ సంబంధించిన ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ఆ గేట్లను, సాఫ్ట్ లాక్ గేట్లను పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి ఈ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఆ టీపీ డ్యామ్ అధికారులు, అదేవిధంగా మా రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు కన్హయ్య పర్యవేక్షణలో సక్సెస్ఫుల్ మొదటి ఎలిమెంట్ సక్సెస్ అయింది. కాబట్టి మిగతా కూడా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ రకంగానే ఆర్టీవీ కూడా మనకు కోరుతుంది, ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు, అధికార యంత్రాంగం అంతా కోరుతుంది. ఆ దేవుని దయ వల్ల పూర్తి స్థాయిలో ఈ 5 ఎలిమెంట్లు సక్సెస్ అయితే నీటి ప్రవాహాన్ని తగ్గించి దిగువన ఉన్నటువంటి 16 లక్షల ఆయకట్టు రైతాంగానికి 3 ప్రాంతాలు, అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతాల రైతాంగానికి సాగు నీరుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యాలనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నటువంటి అధికార యంత్రాంగం, చీఫ్ ఇంజనీర్ల యొక్క శ్రమ అయితే సక్సెస్ఫుల్ గా అవుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తం మీద తుంగభద్ర డ్యామ్ లో ఈ నెల కొంత ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండటంతో తుంగభద్ర డ్యామ్ గేట్ ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గేట్లు ఎత్తున్న సమయంలో 19వ గేట్ దగ్గర కొంత చైన్ లింక్ ఊడిపోయి ఆ గేట్ పూర్తిగా కూడా వరదలో కొట్టుకుపోయింది. సో ఇతర గేట్లతో కంపేర్ చేస్తే సుమారుగా అప్పుడు ఆ సమయంలో అన్ని గేట్లు ఎత్తేసారు. అయితే ఇతర గేట్లతో కంపేర్ చేస్తే ఆ గేట్ నుంచి ఎక్కువగా అవుట్ఫ్లో వెళ్తోంది.
ఇతర గేట్లు అన్నీ కలిపి సుమారుగా 60,000 క్యూసెక్లుగా అప్పుడు నీటి మొత్తం నమోదైతే కేవలం ఆ గేటు వెంబడి సుమారుగా 30,000 క్యూసెక్లు వెళ్ళింది. అంటే ఆ గేట్ నుంచి చాలా భారీ వరద నమోదవుతూ బయటికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కట్టడి చేసే ప్రయత్నం అధికారులు చేశారు. స్టాప్ లాగ్ అంటే ఒక అడ్డుకట్ట, గేట్లా కాదు కానీ ఒక అడ్డుకట్ట ఆ గేట్ నుంచి నీటిని బయటికి వదలకుండా అడ్డుకట్ట వేసే రకంగా స్టాప్ లాగ్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఆ స్టాప్ లాగ్ నిర్మాణం కూడా జరిగింది. అయితే ఈ స్టాప్ లాగ్ని 20 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్టాప్ లాగ్ని 4 ఎలిమెంట్స్గా, అంటే ఒక్కో ఎలిమెంట్లో 5 అడుగులు ఉండే రకంగా చూసుకొని పూర్తిగా కూడా 20 అడుగులు ఎత్తు అన్నప్పుడు సుమారుగా 4 ఎలిమెంట్స్ తయారు చేశారు. ప్రస్తుతానికి నిన్న సాయంత్రం అధికారులు ఒక ఎలిమెంట్ని అందులో అమర్చారు. అంటే కేవలం ఒక 5 అడుగులు మాత్రమే పూర్తి స్థాయిలో నీటిని కిందికి వెళ్లకుండా అమర్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నప్పటికీ అధికారులు చాలా చాకచక్యంగా వివరించి 2 క్రెయిన్ల సహాయంతో ఆ వరదని కొంత కంట్రోల్ చేస్తూ, వరదని కంట్రోల్ చేయలేం కానీ ఆ వరద తాటికి తట్టుకొని కొంత ముందుకు కొనసాగి ఆ గేట్లని, ఆ స్టాప్ లాగ్ని, ఒక ఎలిమెంట్ని అమర్చారు అధికారులు. మరొక 4 అమర్చాల్సి ఉంది. సో మొదటి లాగ్ స్టాప్ లాగ్ సక్సెస్ అయింది, మొదటి ఎలిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి మిగిలినటువంటి 4 కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగే అవకాశం కనబడుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సో అదే స్థాయిలో జరగాలని కూడా కోరుకుందాం. అయితే తాత్కాలికంగా అదొక స్టాప్ లాగ్ మాత్రమే, పూర్తిగా కూడా గేట్ అమర్చడం అనేది కొంత టైం పట్టే అవకాశం ఉంది. అక్కడ ప్రస్తుతం నీటి మట్టం నమోదవుతుంది కాబట్టి ఆ నీటిని కంట్రోల్ చేసేందుకే అధికారులు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు తుంగభద్ర జలాశయానికి సంబంధించి అప్డేట్స్ చూస్తే కనుక 29 గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతానికి నీటి మట్టం 1623 అడుగులుగా నమోదైంది. అంటే సుమారుగా కేవలం 10 అడుగుల డిఫరెన్స్లో మాత్రమే ఉంది. ఎగువ నుంచి చాలా భారీగా వరద చేరుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నీటి మట్టం కేవలం పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను కేవలం 10 అడుగుల తేడాతో మాత్రమే ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టంలో 1633 అడుగులు కాగా 1662 అడుగులుగా నమోదైంది. ఇక ఇన్ఫ్లో 44,721 క్యూసెక్లుగా కొనసాగుతోంది. ఇక అవుట్ఫ్లో విషయానికి వస్తే 61,000, అంటే సుమారుగా 20,000 క్యూసెక్లు అదనంగా దిగువకు విడుదల చేస్తున్నారు నీటిని. 61,424 క్యూసెక్లుగా అవుట్ఫ్లో నమోదవుతోంది. తుంగభద్ర డ్యామ్ లో సక్సెస్ఫుల్ గా స్టాప్ లాక్ గేట్ అమర్చారు అధికారులు. అయితే తుంగభద్ర డ్యామ్ కి పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద చేరడంతో తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నం చేశారు గత నెలలో. అయితే ఈ సంబంధించినటువంటి గేట్లు ఎత్తేటువంటి పరిణామాల్లో ఒకసారిగా ఒక 19వ గేట్ చైన్ లాగ్ తెగిపోయింది. దీంతో గేట్ ఆ వరదలో కొట్టుకుపోయింది.